బీఆర్ఎస్ కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. తాజాగా ఉప ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా వరుస విజయాలతో గులాబీ పార్టీ తిరుగులేకుండా నియోజకవర్గంలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. భర్త గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జనంలోకి వచ్చిన సునీత గోపీనాథ్ ను అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా బస్తీ జనం సునీత కన్నీళ్లను పంచుకుంటున్నారు. గోపన్న తమకు చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్నారు. ఆమెకు అడుగడుగునా మంగళహారతులు పట్టి తోడుంటామని భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇప్పటికే డివిజన్ల నేతలతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలో కేటీఆర్ డివిజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్ లో పార్టీ శ్రేణులతో కలిసి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించారు. గోపీనాథ్ జ్ఞాపకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టిన సునీతను వారి కూతుళ్లు అక్షత, దిశీరాను ప్రజలు ఓదార్చారు. అంతకుముందు షేక్పేట డివిజన్లో పర్యటించి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఇంటింటికి బాకీ కార్డులు పంచిపెట్టారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే హైడ్రా కూల్చివేతలకు అనుమతులు ఇచ్చినట్టేనని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ లో పేదల నివాసాలు ఉండవని హెచ్చరించారు. ఇప్పటి వరకు బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేసిన సునీత గోపీనాథ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది.